ఓకే 9.1లో ఎయిత్ సమ్ చూద్దాం. ఏ స్టాచ్యూ 1.6 meters టాల్ అంటే ఒక స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ ఎంత టాల్గా ఉంది, ఎంత హైట్లో ఉంది? 1.6. ఇది స్టాచ్యూ. దీని యొక్క హైట్ ఎంత? 1.6 meters. ఓకే. స్టాండ్స్ ఆన్ ద పెడెస్టల్ అన్నాడు. అసలు పెడెస్టల్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా స్టాచ్యూస్ చూసారా? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్నాయి కదా. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరిదా స్టాచ్యూ? తెలుసు కదా. ఆ విధంగా స్టాచ్యూస్ ఉంటాయి కదా. ఎక్కడ ఉంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ? గుజరాత్లో ఉంది. ఈ స్టాచ్యూస్ ఉంటాయి కదా, ఈ స్టాచ్యూస్ అన్నీ ఒక పెడెస్టల్ మీద పెడతారనమాట. దేని మీద పెడతారు? పెడెస్టల్ అంటే ఇలా కింద మీద పెట్టరు, ఒక బేస్లా ఉంటుంది, ఆ బేస్ మీద పెడతారనమాట. ఆ విధంగా ఇది స్టాచ్యూ అనమాట. ఈ స్టాచ్యూ ఎలా ఉంటుంది? ఆ స్టాచ్యూ ఒక పెడెస్టల్ మీద ఉంది. అర్థమైందా? ఈ పెడెస్టల్ మీద ఉంది కానీ ఆ పెడెస్టల్ ఎంత ఇవ్వలేదు మనకి. ఇది ఇక్కడ నుంచి పెడెస్టల్ ఉంది. అర్థమైంది? ఈ పాయింట్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఏంటి? స్టాచ్యూ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి? పెడెస్టల్. పెడెస్టల్ మీద స్టాచ్యూ ఉంది. అర్థమైంది కదా. ఓకే. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటున్నాడు. అంటే ఏంటి? ఇది ఎలా చూడండి, ఒక పాయింట్ తీసుకోండి. ఇదే కదా గ్రౌండ్. గ్రౌండ్ దగ్గర ఏదో ఒక పాయింట్ ఉంది. పాయింట్ ఉంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాచ్యూ. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? కింద నుంచి పైకి చూస్తారు. కింద నుంచి దేనికి? టాప్ ఆఫ్ ద స్టాచ్యూ. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? టాప్ ఆఫ్ ద స్టాచ్యూ. ఇది టాప్ ఆఫ్ ద స్టాచ్యూ, ఇది బాటమ్ ఆఫ్ ద స్టాచ్యూ. టాప్ ఆఫ్ ద స్టాచ్యూకి ఆ పాయింట్ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటున్నాడు? 60 degrees. అంటే ఈ పాయింట్ నుంచి దీనికి ఎంత? 60 degrees. అర్థమైందా? ఓకేనా? కొంచెం పెద్దది వేసుకోవచ్చు యాంగిల్. ఎంత? 60 degrees. అండ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఏంటి? సేమ్ అదే పాయింట్ నుంచి. ఏ పాయింట్ నుంచి? కింద ఉంది కదా పెట్టిన పాయింట్, ఆ పాయింట్ దగ్గర నుంచే సేమ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మళ్ళీ ఏంటి? కింద నుంచి పైకి చూస్తుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పెడెస్టల్. టాప్ ఆఫ్ ద పెడెస్టల్ అంటే ఏంటి? టాప్ ఆఫ్ ద పెడెస్టల్ ఇదేనా? బాటమ్ ఆఫ్ ద స్టాచ్యూ కదా టాప్ ఆఫ్ ద పెడెస్టల్ అంటే. దీనికి సేమ్ పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నాడు? ఎంత అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఇది ఎంత అవ్వాలి? ఎంత? ఈ మొక్క ఎంత అవ్వాలి? 45 degrees. ఎంత? 45 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పెడెస్టల్. పెడెస్టల్ హైట్ ఎలా వస్తుంది? ఈ మొక్కే కదా ఇందాకలా సేమ్ ఏ బి సి. లేకపోతే ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ దీనికి పెట్టుకుందాం పేరు, దీనికి డి పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అర్థమైందా? డి. ఏ బి సి ఇదేంటి? డి. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద పెడెస్టల్. పెడెస్టల్ హైట్ ఎలా వస్తుంది? పెడెస్టల్ హైట్ ఏంటి? ఏబి అయినా? పెడెస్టల్ హైట్ ఏంటి? ఏబే కదా, ఇదే కదా పెడెస్టల్ హైట్. ఇది ఎలా వస్తుంది పెడెస్టల్ హైట్? టోటల్ లెంత్. టోటల్ లెంత్ ఎంత? బీడీ. బీడీ మైనస్ ఏం తీసేయాలి? ఏం తీయాలి? ఇందాకటి సమ్లాగే. అంతేనా? చూడండి నాకేముంది, ఇది 1.6 meters. ఇదేంటో తెలుసా? తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఏమనుకుందాం? ఓకే ఎక్స్ అనుకుందాం. ఎలా వస్తుంది సమ్? ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బీసీ. బీసీ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని బట్టి కదా వస్తుంది. మళ్ళీ ఏం తీసుకుంటారు? బీసీ అంటే tan θలో తీసుకొని చేసుకుంటారు. ఓకేనా? ఇది రాసుకోకుండా ముందు గివెన్ రాసుకుందాం. గివెన్ ఏంటి? ఏమిచ్చాడు గివెన్? ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఎంత? హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఎంత? 1.6
6 meters. ఇంకేమి ఇచ్చాడు? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ద యాంగిల్ ఆఫ్, మీరు చెప్పాలి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద టవర్, సారీ టాప్ ఆఫ్ ద స్టాచ్యూ, నాకు ఎక్కువ టవర్ వచ్చేస్తుంది, టాప్ ఆఫ్ ద స్టాచ్యూ టు ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఎంత? ఈజ్ ఈక్వల్ టు 60 degrees. మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు కదా, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద పెడెస్టల్ టు ద point on the ground. Point on the ground is equal ఎంత? 45 degrees. మనకి ఏం కావాలి? we have to find ఏం ఫైండ్ వచ్చాలి? height of the pedestal. ఏంటి height of the pedestal? height of the pedestal ఏంటి? AB is equal to ఎలా వస్తుంది? BD minus 8. అర్థమైందా? ఇది నోట్ చేయండి, పాజిటివ్ వీడియో డయాగ్రామ్ వేసుకోండి. ఓకే, నోట్ చేస్తారు కదా. ఒకసారి ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, పెద్ద ట్రయాంగిల్ తీసుకుందాం, దాన్ని బట్టి ఏం వస్తుందో చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్? పెద్ద ట్రయాంగిల్ DBC. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ అట్, ఓకే, రైట్ యాంగిల్ అట్ B. ఏం తీసుకోవాలి? ఆపోజిట్ ఉంది మనకి, ఏం కావాలి? ఎడ్జసెంట్ కావాలి. ఆపోజిట్ ఎడ్జసెంట్ ఉన్నప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఓకే, tan యాంగిల్ ఎంత ఇక్కడ? 45 అనేది చిన్నదానికి, పెద్దదానికి ఎంత? 60 degrees. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆపోజిట్ BD బై BC. ఒక్కసారి చూడండి, BD అంటే ఏంటి? BD అంటే ఏంటి? AB ప్లస్ AD, అంతేనా కదా? BD అంటే ఏంటి? AB ప్లస్ AD. ఓకేనా? అది రాస్తుంది చూడండి. tan 60 అంటే వాల్యూ ఎంత? ఇక్కడ చూస్తున్నా, రాస్తున్నాను చూడండి. BD అంటే ఎంత? AB ప్లస్ AD బై BC. ఓకేనా? tan 60 అంటే ఎంత? √3/1. AB వాల్యూ ఎంత తెలియదు కాబట్టి x అనుకున్నాం. x ప్లస్ ఎంత? 1.6 బై BC. ఓకేనా? BC ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. BC ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1.6 బై 1. అంతేనా? BC ఇంటూ √3, BC √3. 1 ఇంటూ 1.6 ఏమవుతుంది? x ప్లస్ 1.6. అర్థమైందా? ఇక్కడ BC వాల్యూ ఉంది కదా, √3ని ఈక్వల్ టు x తీసుకెళ్తాను. అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ 1.6 బై √3. 1 ఇంటూ √3 కదా. BC వాల్యూ వచ్చింది. రేషనలైజ్ ఉండొద్దు, x వాల్యూ ఉన్నప్పుడు రాదు కదా మనకి. ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ దాకా వచ్చింది కదా BC వాల్యూ. ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు BC వాల్యూ వస్తుందా? అప్పుడు రెండట్లో ఈక్వల్ చేసుకుంటే x వాల్యూ వస్తుంది. చూద్దాం ఎలాగో. ఇంకో ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్ చెప్పండి. ట్రయాంగిల్ చెప్పాలి ఏంటి? ABC. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ అట్ B. ఓకే, మనకేముంది? ఆపోజిట్ ఉంది. ఏం కావాలి? ఎడ్జసెంట్ కావాలి. ఆపోజిట్ వేస్తున్నప్పుడు ఏం చేస్తాం? tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan యాంగిల్ అంతే ఇక్కడ, tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి? థీటాకు ఆపోజిట్ ఉంది ఏంటి? ఇదే కదా AB బై ఎడ్జసెంట్ ఏంటి? BC. AB బై BC. tan 45 అంటే ఎంత? 1/1 ఈజ్ ఈక్వల్ టు AB అంటే ఎంత? x. BC. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? BC ఈజ్ ఈక్వల్ టు BC ఇంటూ 1 BC. 1 ఇంటూ x. అర్థమైందా? ఇక్కడ BC వాల్యూ ఏమొచ్చింది? x ప్లస్ 1.6 బై √3. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి.
ఇక్కడ బీసీ వాల్యూ ఏమొచ్చింది ఎక్స్. ఇది బీసీఏ ఇది బీసీ కదా, రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కదా. ఈక్వేటింగ్ 1 and 2 రెండు ఈక్వల్ చేసుకున్నానికి ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1.6√3. ఓకేనా. √3 ఇక్కడ ఏంటి డివిజన్ చేస్తుంది, ఈక్వల్ టు గట్స్ తీసుకెళ్తే ఇంటూ చేస్తుంది. అప్పుడు ఏంటి ఎక్స్ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1.6. ఎక్స్ని ఈక్వల్ టు గట్స్ తీసుకెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఎక్స్ √3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6. రెండట్లోంచి ఎక్స్ కామన్ తీయచ్చు కదా, ఎక్స్ కామన్ తీస్తే √3 ఎక్స్ బయటకు వెళ్ళిపోతే -1 అంతే కదా. ఎక్స్ ఇంటూ √3 -1 ఈజ్ ఈక్వల్ టు 1.6. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, √3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. లేకపోతే సింపుల్గా వదిలేసినా మళ్ళీ ఇక్కడ వెళ్ళి చూడండి, ఇక్కడ ఇంటూ చేస్తుంది కదా, √3 -1 ఈక్వల్ టు గట్స్ తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6/√3 -1. జాగ్రత్త చెప్తున్నాను మళ్ళీ చూడండి, ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చిందా, ఇక్కడ కూడా బీసీ వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ 1.6/3. ఇక్కడ బీసీ వాల్యూ ఇక్కడ బీసీ వాల్యూ కదా, రెండు ఈక్వల్ చేసేసుకోవచ్చు కదా. ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1.6/√3. √3 ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఈక్వల్ టు గట్స్ తీసుకెళ్తే అవుతుంది, ఎందుకని ఎక్స్ √3. అర్థమైందా. ఎక్స్ ప్లస్ 1.6 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు గట్స్ తీసుకెళ్తే -x. రెండు అట్లోంచి ఎక్స్ కామన్ తీసిచ్చు కదా, అప్పుడు ఏమవుతుంది √3 -1. ఓకే, ఇక్కడ √3 -1 ఇంటూ చేస్తుంది, ఈక్వల్ టు గట్స్ తీసుకెళ్తే బైలోకి వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది 1.6/√3 -1 ఈ వాల్యూ వచ్చింది. దీన్ని ఏం చేయొచ్చు, ఇంకా రేషనలైజింగ్ చేయొచ్చా, రేషనలైజింగ్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది √3 మైనస్ ఉంటే +1/√3 +1. అప్పుడు ఏమవుతుంది 1.6 ఇంటూ √3 +1 ఇదేంటి a - b ఇంటూ a + b, a - b ఇంటూ a + b. ఫార్ములా ఏంటి a² - b². అంటే ఎంత √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. చూడండి 1.6 ఇంటూ √3 - 1/√3 స్క్వేర్ చేసేస్తే ఏమవుతుంది √2 స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా. 3 1 స్క్వేర్ ఎంత 1 అంటే 1.6 √3 - 1/√3 -1. ఓకే +1 సారీ +1. 3 - 1 ఎంత 2. 1.6 ఎన్నిసార్లు 0.8 అంటే 0.8 ఇంటూ √3 +1. ఎక్కడితో చేసి వదిలేసిన పల్లె √3 వాల్యూ కూడా వేసుకోవచ్చు. √3 వాల్యూ ఎంత 0.8 ఇంటూ √3 వాల్యూ ఎంత 1.72 కదా. 1.72 ఎంత ఉంటుంది √3 వాల్యూ 1.72 +1. 0.8 ఇంటూ 1.72 +1 ఎంత 2.72. 0.8 ఇంటూ 2.72 వాల్యూ చెప్పండి. 16 7 8 56 7 5 8 2 16 16 21 2.176 అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. ఓకేనా. అప్రాక్సిమేట్లీ ఇది ఆన్సర్. ఓకేనా. ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది, ఇది ఈజీయే. నీకు ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. అర్థమైందా. జస్ట్ ఈక్వేట్ చేసుకుని దీని ఈక్వల్ టు అటు సైడ్కి ఈక్వల్ టు ఇటు సైడ్కి మార్చుకున్నాను అంతే. నేను అంతే ఏం చేశానంటే వేరియబుల్స్ అన్ని ఒకవైపుకి కాన్స్టెంట్లన్నీ ఒకవైపుకి చూడు, వేరియబుల్స్ ఇటు సైడ్ పంపించి కాన్స్టెంట్ పంపించి క్యాన్సిల్ చేసాను. అర్థమైందా. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, ఈ వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అప్పుడు ఒకసారి ఇంకోసారి చూడండి. అర్థమైందా. నోట్ చేయండి, ఎండ్ చేసే వీడియో.